కోపం మంచిదా? కాదా? మనం కోపంలో ఎలా బిహేవ్ చేయాలి? నిజానికి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా లా ఆఫ్ నేచర్ ప్రకారం కోపం అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే వస్తది. కానీ ఒక్క మనుషులకి మాత్రమే కోపం అనేది వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి, వాళ్ళ వెనకాల ఉన్న డబ్బును చూసి, ఆస్తిని చూసి, పదవులను చూసి, పలుకుబడిని చూసి, వాళ్ళ యొక్క అందాన్ని చూసి, వయసును చూసి, వాళ్ళకున్న బలాన్ని చూసి, లేకపోతే వాళ్ళకున్న గర్వాన్ని బట్టి కూడా కోపం అనేదొస్తది. ఇంకా కోపంలో ఎలా బిహేవ్ చేయాలి? కోపంలో అలాగుండాలి, ఇలా ఉండాలి, విచక్షణ కోల్పోకూడదు, అలాగిలాగ చాలా చెప్తారు. కానీ కోపానికున్న ఒకే ఒక్క లక్షణం ఏంటో తెలుసా? విచక్షణ రహితంగా ఉండడం. ఒక్కసారి మనం కోపమొచ్చిందంటే దానికున్న విచక్షణ అనేది కంప్లీట్‌గా కోల్పోతది. ఇంక ఏం చేస్తామో కూడా మనకు తెలీదు. ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్‌కైతేనే కాళీమాత దుష్ట సంహారం కోసం కాళీ అవతారం ఎత్తుతది. కానీ దుష్ట సంహారం అయిపోయిన వెంటనే నార్మల్ అవ్వలేదు. చాలా విధ్వంసాన్ని చేస్తది. ఇంకా నరసింహ అవతారం కావచ్చు, శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు కావచ్చు, ఇలా ఏ దేవుళ్ళైనా సరే నిజానికి ఇంకా జీసస్ అయితే నోవాహు ఓడ ప్రమాదం తర్వాత నోవాహుకు ఒక మాట చెప్తాడు. ఇంతటి మహా విధ్వంసాన్ని ఇంకెప్పుడు చేయను. అంటే తను ఫీల్ అయ్యాడు. ఇది చాలా ఎక్కువ విధ్వంసం అయిపోయింది అని. వాళ్ళు ఎంత విధ్వంసాన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళనందరూ దేవుళ్ళలాగే రికగ్నైజ్ చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎంత విధ్వంసాన్ని చేశారనేది కాకుండా వాళ్ళకెందుకు కోపమొచ్చింది అనేదాన్ని చూస్తారు. ఒకవేళ మన కోపం అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోసం వస్తే మన కోపం రైట్. మన కోపం అనేది పై చెప్పిన రీజన్స్ బట్టి వస్తే మన కోపం రాంగ్. రీజన్ కరెక్ట్ అయితే కోపం కరెక్ట్. రీజన్ రాంగ్ అయితే కోపం రాంగ్. మనం కోపంలో ఎంత నిగ్రహంగా ఉందామని చూసినా కూడా కోపానికి ఉండే ఒకే ఒక్క లక్షణం విచక్షణ కోల్పోవడం. సో, విచక్షణగా బిహేవ్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి సరైన రీజన్‌కి కోపం తెచ్చుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటది. థాంక్ యూ.